నమస్కారం అప్టేక్ జాబ్స్కి స్వాగతం. ఇవాళ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం చర్చించుకోబోయే కరెంట్ అఫైర్ అంశం ఒకటి కాదు మూడు. మామూలుగా మనందరికీ ఏ కొత్త సినిమా వచ్చినా సరే నెట్ఫ్లిక్స్, హాట్స్టారు, ఆహా, జీ5, అమెజాన్ ప్రైమ్ అనడం బాగా అలవాటు. ఈ నెట్ఫ్లిక్స్, హాట్స్టార్ని కొంచెం పక్కన పెట్టండి. ఇప్పటి నుంచి అమెజాన్ ప్రైమ్ గుర్తుకొచ్చిన ప్రతిసారి మీకు అగ్ని ప్రైమ్ కూడా గుర్తుకు రావాలి. బికాస్ అగ్ని మిజైల్స్లో వచ్చిన కొత్త అప్డేటెడ్ వర్షన్ అది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్లో కొత్త సినిమా వస్తే మనం ఎలా అయితే వెతుక్కుంటూ కూర్చుంటామో, ఇప్పుడు అగ్ని సిరీస్లో కొత్తది అగ్ని ప్రైమ్ కాబట్టి మీరు దాని గురించి కూడా ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. దానికి సంబంధించిన పూర్తి సమాచారంతో పాటు మనం ఇంకో 2 కరెంట్ అఫైర్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం ఉన్నది వేసవికాలం. మరీ ముఖ్యంగా తీర ప్రాంతాల్లో అయితే తేమ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, హ్యూమిడిటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మనమే మామూలుగా వేడి ఉన్నప్పుడే తట్టుకోలేం, అలానే వేడి ఒకవేళ మాయిశ్చర్తో, హ్యూమిడిటీతో కలిస్తే కనుక లిటరలీ సావే. మరి అలాంటప్పుడు క్యాటిల్స్ యొక్క పరిస్థితి ఏంటి? కానీ దేర్ ఈజ్ వన్ స్పెసిఫిక్ బ్రీడ్ కాల్డ్ క్రయోలో విచ్ ఇస్ వెరీ గుడ్ ఎట్ థర్మో టాలరెన్స్. అది ఉష్ణాన్ని చాలా బాగా తట్టుకోగలదు, తేమతో కూడిన ఉష్ణాన్ని కూడా బాగా తట్టుకోగలదు. అందుకని దాని గురించి కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అలానే ఈ విశ్వం ఎప్పుడు ఆవిర్భవించింది అనేది మనం ఇన్ జనరల్గా బిగ్ బ్యాంగ్ని ఉద్దేశించి చెప్తూ ఉంటాం. బిగ్ బ్యాంగ్ ద్వారా ఈ విశ్వం ఆవిర్భవించింది అని. కానీ ఇక్కడ జాగ్రత్త గమనిస్తే బిగ్ బ్యాంగ్ వచ్చినప్పుడు ఆ స్టార్టింగ్లో కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి? ఈ యూనివర్స్ ఒక ఇన్ఫాంట్ స్టేజ్. ఇప్పుడు ఎలా అయితే ఒక పసికంద అప్పుడే పుడితే ఎలా ఉంటాడు, చాలా వల్నరబుల్గా, అప్పుడప్పుడే కళ్ళు ఇటు తెరుస్తూ అలా ఉంటాడు. మరి అలానే ఈ యూనివర్స్ పుట్టినప్పుడు స్టార్టింగ్లో పరిస్థితి ఏ విధంగా ఉండేది, అప్పుడు కలర్ ఏ విధంగా ఉండేది విశ్వం, అప్పుడు విశ్వానికి ఏ కలర్ ఉండేది, ఇవన్నీ తెలుసుకోవడానికి ఇస్రో ఒక ఇన్స్టిట్యూట్తో కలిసి ప్రతూష్ అనే ఒక శాటిలైట్ని మూన్ వెనక్కి పంపించాలనుకుంటుంది. ఇలా వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మనం ఇవాళ ఈ కరెంట్ అఫైర్ ఎపిసోడ్స్లో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అలానే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, టీఎస్పీఎస్సీ గ్రూప్ 2, ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి సెక్షన్ వైజ్ టెస్ట్ సిరీస్ రన్ అవుతోంది. ప్రతి బుధవారం, ఆదివారం మీకు ఈ సెక్షన్ వైజ్ టెస్ట్ సిరీస్ అనేవి అప్టేక్ జాబ్స్ యాప్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. అలానే అప్టేక్ జాబ్స్ యాప్లో ప్రతి ఫుల్ కోర్స్ మీద కూడా ప్రస్తుతం 80% డిస్కౌంట్ ఆఫర్ కూడా రన్ అవుతోంది. సో మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా సరే ఇంట్లోనే ఉండి మీ కంఫర్ట్తో కన్వీనియంట్గా హ్యాపీగా ప్రిపేర్ అవ్వాలి, హోలిస్టిక్గా ప్రిపేర్ అవ్వాలి. హోలిస్టిక్ ఇన్ ద సెన్స్ చూడడానికి వీడియోలు, చదువుకోవడానికి పీడిఎఫ్ రూపంలో స్టడీ మెటీరియల్, మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవడానికి టెస్టులు, వాటికి సంబంధించిన వీడియో ఎక్స్ప్లెనేషన్ అలాంగ్ విత్ సెక్షన్ వైజ్ టెస్టులు. సో ఇవన్నీ అవైల్ చేసుకుంటూ హ్యాపీగా మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చదువుకోవచ్చు. మీరు అర్ధరాత్రి 2 గంటలకు చదువుతారా, లేదు తెల్లవారుజామున 4:30 చదువుతారు, ఇట్స్ ఆల్ అప్ టు యూ. సో మీకు పోగొట్టుకోవడానికి ఏమీ లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ అ గెయిన్ ఫర్ యూ. సో ఇప్పటివరకు మీరు యాప్ను ఒకవేళ ఇన్స్టాల్ చేసుకోకపోయినట్టయితే వెంటనే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి అప్టేక్ జాబ్స్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. అలానే ఈ కోర్సెస్కి సంబంధించి కానీ, ఆఫర్స్కి సంబంధించి కానీ, ప్రైసెస్కి సంబంధించి కానీ మీకు ఏ విధమైన సందేహాలు ఉన్నట్టయితే 9133449696 నెంబర్కి కాల్ చేయండి. రిమెంబర్, అప్టేక్ జాబ్స్ టీఎస్పీఎస్సీ, ఏపీఎస్సీకి సంబంధించి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, అలానే ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్, అలానే టెట్, డిఎస్సి, జేఎల్, డిఎల్, డిఏఓ ఇలా వివిధ పరీక్షలకు సంబంధించిన కోర్సులు ఆఫర్ చేస్తుంది. అందుకని మళ్ళీ చెప్తున్నాను, 9133449696 నెంబర్కి కాల్ చేయండి. ఆన్ దట్ నోట్ లెట్స్ గెట్ ఇంటు ద డీటెయిల్స్ ఆఫ్ టుడేస్ కరెంట్ అఫైర్. సో మనం ముందుగా ఇవాళ డిస్కస్ చేయబోయే కరెంట్ అఫైర్ వచ్చేసి అమెజాన్ ప్రైమ్. సారీ అమెజాన్ ప్రైమ్ కాదు, అగ్ని ప్రైమ్. నేనే ఇందాక మీకు చెప్పాను కదా, ఇప్పటి నుంచి అమెజాన్ ప్రైమ్ అన్న ప్రతిసారి కూడా అగ్ని ప్రైమ్ని కూడా గుర్తుపెట్టుకోవాలని. మీరు అనొచ్చు ఎంటర్టైన్మెంట్ కాబట్టి అడగకుండానే గుర్తుపెట్టుకుంటాం సార్ అని. మరి ఇది దేశ రక్షణకి సంబంధించింది, మన డిఆర్డిఓ డెవలప్ చేసింది దీన్ని. మనం ఎప్పుడు చెప్తుంటాం కదా, ఎందుకు ప్రతిసారి మనం విదేశాల్లో డెవలప్ చేసిన మిజైల్స్ని, రాకెట్స్ని కొని తెచ్చుకుంటాము, లేదు వాళ్ళతో కొలాబరేట్ అవుతాము, మనంతటా మనం తయారు చేయలేమా అని. అగ్ని మిసైల్ ఈజ్ వన్ అమాంగ్ దమ్ విచ్ ఈజ్ ఇండిజినియస్లీ డెవలప్డ్. మన సొంత సాంకేతిక పరిజ్ఞానంతో, మన దగ్గర ఉన్న మేధో సంపత్తితో మనం తయారు చేసిన మిసైల్ ఇది. సో అగ్ని సిరీస్ ఆల్రెడీ అగ్ని 1, అగ్ని 2, అగ్ని 3, అగ్ని 4, అగ్ని 5 ఈ విధంగా ఉన్నా సరే అగ్ని ప్రైమ్ ఒక స్పెసిఫిక్ టార్గెట్ని రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. సో దానికి సంబంధించి ఇటీవల తన యొక్క ఫ్లైట్ టెస్ట్ని కండక్ట్ చేశారు, అండ్ దట్టు అది విజయవంతంగా నిర్వహించడం జరిగింది. సో అందుకని అది వార్తల్లో ఉంది. మిసైల్ అగ్ని ప్రైమ్ సక్సెస్ఫుల్లీ ఫ్లైట్ టెస్టెడ్ బై స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ అండ్ డిఆర్డిఓ ఆఫ్ ద ఒడిషా కోస్ట్. ఒడిషా తీరంలో, అంటే ఒడిషా రాష్ట్రం అవుతుందో దాని యొక్క తీర ప్రాంతంలో ఒకప్పుడు వీలర్ ఐలాండ్గా పిలువబడే ప్రస్తుతం అబ్దుల్ కలాం ఐలాండ్ ఏదైతే ఉందో, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం రాకెట్ని లాంచ్ చేయడం, లేదు ఒక శాటిలైట్ని లాంచ్ చేయడం అనగానే వెంటనే మనకి ఏ పేరు గుర్తుకొస్తుంది? శ్రీహరికోట గుర్తుకొస్తుంది. ఇన్ ద వెరీ సేమ్ వే భారతదేశానికి సంబంధించి ఏదైనా ఒక ముఖ్యమైన క్షిపణిని ప్రయోగించాలి, ఇఫ్ దే వాంట్ టు రియలీ టెస్ట్ అ మిజైల్, ద ప్లేస్ ఈజ్ వీలర్ ఐలాండ్ ఒకప్పుడు. అయితే ఇప్పుడు అదే వీలర్ ఐలాండ్ని అబ్దుల్ కలాం ఐలాండ్ అని పిలుస్తున్నారు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, బికాజ్ వీ డూ నో అబ్దుల్ కలాం గారిని మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. సో ఆయనని గౌరవిస్తూ ఎలాగో మిజైల్స్ని అక్కడే టెస్ట్ చేస్తుంటారు కాబట్టి ఆయన గౌరవార్థం ఆ ప్రాంతానికి ఆ పేరు పెట్టారు. మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే అబ్దుల్ కలాం గారు అన్న సంగతి మనందరికీ తెలుసు. కానీ మిజైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా అంటే చాలామందికి తెలియదు. వెల్,
కామెంట్లో మీరు చెప్తారా, నన్ను చెప్పమంటారా? నాకు తెలుసు మీలో చాలామంది లేజీగా ఉండే కింద కామెంట్స్లో చెప్పరు. బట్ ద పాయింట్ ఈస్ డాక్టర్ టెస్సీ థామస్ గారిని మిజైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. అబ్దుల్ కలాం గారిని మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, డాక్టర్ టెస్సీ థామస్ గారిని మిజైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా అంటారు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఏది ఏమైనా సరే స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ అలానే DRDO వీళ్ళిద్దరు కలిసి విజయవంతంగా అగ్ని ప్రైమ్ మిజైల్ని విజయవంతంగా ప్రయోగించారు. ఈ అగ్ని ప్రైమ్ ఏదైతే ఉందో దీనిని ఇన్ షార్ట్ అగ్ని P అని కూడా పిలుస్తారు. బికాజ్ ఇన్ జనరల్గా అగ్ని 1, అగ్ని 2, అగ్ని 3 అని ఇలా పిలిచినప్పుడు వాళ్ళు అక్కడ నెంబర్స్ యూస్ చేస్తాం కాబట్టి ఈజీగా ఉండడం కోసం అగ్ని P అని ఇన్ షార్ట్ కూడా పిలుస్తారు. ఇట్ ఈస్ అ న్యూక్లియర్ capable న్యూ జనరేషన్ అడ్వాన్స్డ్ వేరియంట్ ఆఫ్ ద అగ్ని క్లాస్ ఆఫ్ మిసైల్స్. సో మనం ఇందాక అనుకున్నట్టుగా అగ్ని 1, అగ్ని 2, అగ్ని 3 ఇవన్నీ ఉన్నాయి. కానీ ఎప్పటికప్పుడు టెక్నాలజీ డెవలప్ అవుతూ ఉంటుంది, అవసరాలు కూడా మారుతూ ఉంటాయి. సో అందుకు తగ్గట్టుగా అగ్ని ప్రైమ్ని రూపొందించారు. ఇట్ ఈస్ లైటర్ దెన్ ఆల్ ద ఎర్లియర్ అగ్ని సిరీస్ ఆఫ్ మిసైల్స్. సో అగ్ని ప్రైమ్కి సంబంధించి ఒకవేళ ఏదైనా క్వశ్చన్ ఇఫ్ ఇన్ కేస్ వస్తే కనుక వన్ ఆఫ్ ద స్టేట్మెంట్ కెన్ బి దిస్: ఇప్పటి వరకు ఎన్నైతే అగ్ని క్షిపణులు ఉన్నాయో వాటన్నిటిలో అత్యంత తేలికైన క్షిపణి అగ్ని ప్రైమ్ అని అడగవచ్చు. లేదు ఇప్పటివరకు రూపొందించిన అన్ని అగ్ని క్షిపణులలో అత్యంత బరువైన క్షిపణి అగ్ని ప్రైమ్ అని చెప్పొచ్చు. తేలికైనది అంటే ఈజ్ ద కరెక్ట్ స్టేట్మెంట్, బరువైనది అంటే ఈజ్ ద రాంగ్ స్టేట్మెంట్. అలానే దీనిని అభివృద్ధి చేసింది ఎవరు అంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ విచ్ ఈస్ ఇన్ షార్ట్ కాల్డ్ యాజ్ DRDO. అలానే అగ్ని ప్రైమ్కి సంబంధించిన ముఖ్యమైన ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఎగ్జామ్లో చాలా చాలా ఉపయోగపడుతుంది. ఇదొక సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్. సో బేసిక్గా క్షిపణులను ఏవైతే ఉన్నాయో దేర్ ఆర్ వేరియస్ కేటగిరీస్. ఉపరితలంపై నుండి ఉపరితలం మీద ఉన్న ఇంకో ప్రాంతానికి పంపించాలంటే దట్స్ కాల్డ్ సర్ఫేస్ టు సర్ఫేస్. ఒకవేళ సర్ఫేస్ నుంచి గాలిలోనే ఏదైనా టార్గెట్ని హిట్ చేయాలంటే సర్ఫేస్ టు ఎయిర్, ఉపరితలం నుండి గాలి అని. ఒకవేళ గాలి నుండి సర్ఫేస్ని హిట్ చేయాలంటే ఎయిర్ టు సర్ఫేస్. సో ఇలా వివిధ కేటగిరీలు ఉన్నాయి. సో ఈ అగ్ని ప్రైమ్ ఏదైతుందో ఈజ్ అ సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ అనమాట. అలానే ఇట్ ఈస్ అ 2 స్టేజ్ క్యానిస్టర్డ్ మిసైల్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే బేసిక్గా ఇందులో 2 స్టేజెస్ ఉన్నాయి అండ్ ఆ 2 స్టేజెస్ కూడా సాలిడ్ ఫ్యూయల్ స్టేజెసే. సో ఈ మిసైల్స్ అవ్వచ్చు, రాకెట్స్ అవ్వచ్చు, వీటిలో ఈ స్టేజెస్ చాలా చాలా ఇంపార్టెంట్. సో బేసిక్గా 3 స్టేజెస్ ఉంటాయి: సాలిడ్, లిక్విడ్, క్రయోజెనిక్. సాలిడ్ అంటే ఘన, లిక్విడ్ అంటే ద్రవ, క్రయోజెనిక్. సో బేసిక్గా మిసైల్స్లో ఇప్పటికీ కూడా ఎక్కువగా సాలిడ్ అండ్ లిక్విడ్ని ఉపయోగిస్తున్నారు. సో అగ్ని ప్రైమ్ దగ్గర కూడా సాలిడ్ ఫ్యూయల్ని 2 స్టేజెస్లో యూస్ చేస్తున్నారు. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం, ఇట్ ఈస్ అ క్యానిస్టరైజ్డ్ మిసైల్. క్యానిస్టరైజ్డ్ మిసైల్ అంటే ఇప్పుడు మనం ఇందాక తెలుసుకున్నాం కదా, ఇట్ ఈస్ అ న్యూక్లియర్ capable మిసైల్ అని. సో బేసిక్గా కొన్నిసార్లు ఏం చేస్తారంటే మిసైల్ని లాంచ్ చేసే ముందు న్యూక్లియర్ వార్ హెడ్ని దానికి అమరుస్తారు జస్ట్ బిఫోర్ ఫైరింగ్. ఒకవేళ వాళ్ళు దాన్ని పేలోడ్లో పెట్టేటప్పుడే ముందుగానే న్యూక్లియర్ వార్ హెడ్ దానికి అటాచ్ చేసి ఉంటే దాన్ని క్యానిస్టరైజ్డ్ మిసైల్ అంటారు. ఒకవేళ లాంచ్ చేసి కొద్దిసేపటి ముందు దానికి పెడితే వార్ హెడ్ని అటాచ్ చేస్తే అప్పుడు ఇన్ జనరల్గా అది నార్మల్గా ఉన్న మిసైల్ కింద కన్సిడర్ చేయబడుతుంది. సో అగ్ని ప్రైమ్ ఈజ్ capable ఆఫ్ బీయింగ్ ఏ క్యానిస్టరైజ్డ్ మిసైల్ యాజ్ వెల్. ఇలా చేయడం వల్ల లాభం ఏంటంటే మీరు తక్కువ సమయంలో రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి వస్తే మీ దగ్గర ఆల్రెడీ క్యానిస్టరైజ్డ్ మిసైల్ ఉంది, ఆల్రెడీ దాని మీద న్యూక్లియర్ వార్ హెడ్ రెడీగా ఉంది. సో జస్ట్ తీసుకుని పెట్టేసి మిసైల్ ఫైర్ చేసేస్తే చాలు. కానీ ఇన్ జనరల్గా ఉన్న కొన్ని మిసైల్స్ ఏంటిది, దాని మీద న్యూక్లియర్ వార్ హెడ్ని పెట్టాల్సి వస్తుంది. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అండ్ దెన్ యూ హ్యావ్ టు ఫైర్ ఇట్. సో కొన్నిసార్లు అంత డిలే చేస్తే మనకి చాలా ఇబ్బంది. సో అందుకని ఇట్ ఈస్ అన్ అడ్వాంటేజ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అలానే దీని యొక్క రేంజ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ అ మీడియం రేంజ్ మిసైల్, 1200 నుండి 2000 కిలోమీటర్కి సంబంధించింది. సో అగ్ని 4 యాక్చువల్లీ దీనికన్నా ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయగలవు. బట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, అగ్ని మిసైల్స్లో ఒకటేమో షార్ట్ రేంజ్ మిసైల్స్ పరంగా చూస్తున్నారు. అండ్ ఈవెన్ మనకు వాళ్ళు షార్ట్ రేంజ్ అనుకున్నా మనకు ఆల్రెడీ పృథ్వీ మిసైల్ ఉంది, దాన్ని యాక్చువల్గా షార్ట్ రేంజ్ బలిస్టిక్ మిసైల్ కేటగిరీలోకి తోసారు. కానీ షార్ట్ రేంజ్కి అలానే మీడియం రేంజ్కి మధ్యలో ఉన్న రేంజ్ని అగ్ని 1, అగ్ని 2 కవర్ చేసేస్తుంది. అలానే కొంచెం లాంగ్ రేంజ్కి వెళ్తే మళ్ళీ అగ్ని 5 ఇవన్నీ వచ్చేసాయి. కానీ ఆ మీడియం రేంజ్ ఈ డిస్టెన్స్ కేటగిరీలో పెద్దగా ఒక పవర్ఫుల్ మిసైల్ మన దగ్గర లేదు. అందుకే అగ్ని ప్రైమ్ని తీసుకొచ్చారు. అండ్ రెండవ కరెంట్ అఫైర్ మనం వాళ్ళు డిస్కస్ చేసేది క్రయోలో క్యాటిల్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రస్తుతం వేసవి కాలం, ఎండలు మండిపోతున్నాయి అండ్ రానున్న కాలంలో ఇంకా మండిపోతాయి కూడా. మొన్నటి వరకు బెంగళూరులో నీటి కొరత వస్తే ఇప్పుడు హైదరాబాద్లో కూడా నీటి కొరత వచ్చే అవకాశాలు ఆల్రెడీ ప్రారంభం అయిపోయాయి. సో ఏది ఏమైనా సరే నీరుని చాలా వైజ్గా ఉపయోగించండి. మీ అవసరాన్ని ఫుల్ఫిల్ చేయండి, ఎవరు కాదనట్లేదు. కానీ ఇష్టం వచ్చినట్టుగా వాడకండి. మీ అవసరం ఎంత అవుతుందో అంతే నీరు వాడండి. అలా అని మనం జాగ్రత్తగా గమనిస్తే మరి సమ్మర్ అన్నాక ఆబ్వియస్లీ క్లైమేట్ కొంచెం హాట్గా ఉంటుంది, వేడిగా ఉంటుంది. అలానే తీర ప్రాంతాల్లో మరీ ముఖ్యంగా హ్యూమిడిటీ చాలా ఎక్కువగా ఉంటుంది, మాయిశ్చర్ గాలిలో తేమ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితులలో మనుషులు బ్రతకడం చాలా కష్టం. అలానే మనుషులకు ఒక్కరికే కాదు జంతువులకు కూడా చాలా చాలా కష్టం. కానీ ఈ క్రయోలో జాతి ఆవులు ఏవైతే ఉన్నాయో ఇక్కడ మీరు చిత్రపటంలో గమనించవచ్చు. ఈ ఆవులకు ఒక స్పెషల్ క్యాపబిలిటీ ఉంది విచ్ ఈస్ కాల్డ్ యాజ్ థర్మో టాలరెన్స్. వర్డ్ని బ్రేక్ చేయండి. థర్మో అంటే వేడి, ఉష్ణం, టాలరెన్స్ అంటే తట్టుకోగల కెపాసిటీ, సమర్థత ఉంది దానికి. సో ఈ విధంగా ఏంటి, హాట్ అండ్ హ్యూమిడ్ ప్లేసెస్లో కూడా అది ఈజీగా సర్వైవ్ అవ్వగలుగుతోంది, దానికి ఆ ఎబిలిటీ ఉంది.
అండ్ దానికి గల వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఈజ్ ఇట్ ఈస్ స్మాల్. అది సైజులో చాలా చిన్నగా ఉంది. ఇట్ హ్యాస్ ఎ షార్ట్ స్లిక్ హెయిర్ కోట్ దట్ ప్రొవైడ్స్ ఇంప్రూవ్డ్ థర్మో టాలరెన్స్. సో బేసిక్గా దాని బాడీని మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక హెయిర్ కూడా చాలా చిన్నగా ఉంది. ఎక్కువ హెయిర్ ఉంటే ఆబ్వియస్లీ అలాంటివి కోల్డ్ ఏరియాస్లో ఎక్కువ కనిపిస్తాయి. ఇప్పుడు జడల బర్రె యాక్ ఉంటుంది, యాక్ బాడీ మీద జుట్టు చాలా ఎక్కువగా ఉంటుంది, హెయిర్ చాలా ఎక్కువగా ఉంటుంది, బికాస్ అది కోల్డ్ ఏరియాస్లో ఎక్కువగా ఉంటుంది, చల్లటి ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది. వేరాజ్ ఇది ఆల్రెడీ హాట్ అండ్ హ్యూమిడ్ ప్లేస్లో ఉంటుంది కాబట్టి అక్కడ హెయిర్ చాలా తక్కువ ఉంటుంది. సో పర్స్పిరేషన్ ఈజీగా అవుతుంది, అంటే దాని బాడీ నుంచి స్వెట్ ఈజీగా లూజ్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం దానివల్ల ఎవాపరేషన్ అవ్వడం వల్ల ఎవాపరేషన్ కాజెస్ కూలింగ్ ఎఫెక్ట్. ఫర్ దోస్ పీపుల్ హూ డజంట్ నో అ బిట్ ఆఫ్ కెమిస్ట్రీ వాళ్ళ కోసం చెప్తున్నాను. సో మీరు జాగ్రత్త గమనిస్తే ఇప్పుడు మీకు చెమట వస్తుంది, చెమట వచ్చినప్పుడు మీరు ఫ్యాన్ కింద కూర్చున్నారు, ఫ్యాన్ విండ్ స్పీడ్ ఆల్సో కాజెస్ ఎవాపరేషన్ బికాస్ ఆఫ్ విచ్ ఇట్ కాజెస్ కూలింగ్. అందుకే మీరు ఫ్యాన్ కింద కూర్చుంటే చెమట వచ్చినప్పుడు మీకు చల్లగా అనిపిస్తుంది. షార్ట్ హెయిర్ పర్స్పిరేషన్ ఈజీగా జరుగుతుంది కాబట్టి అంత వేడి క్లైమేట్లో కూడా తట్టుకోగలుగుతుంది. అండ్ మోరోవర్ ఇట్స్ స్మాల్ ఇన్ సైజ్ యాజ్ వెల్. సో మీరు పెద్దగా ఉంటే ఇంకా డిఫికల్ట్ అవుతుంది. సో దట్ ఈస్ ద థింగ్ అబౌట్ క్రయోలో. సో ఇది స్మాల్ హార్డీ బ్రీడ్ ఆఫ్ క్యాటిల్. ఇది బేసిక్గా దీని ఆవిర్భావం లేదు, దీని యొక్క పుట్టుక ఎక్కడ జరిగింది అంటే స్పెయిన్ ప్రాంతానికి సంబంధించి ఆండలూసియా అనమాట. సో కన్సిడరింగ్ దిస్ మేబీ దీనిని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేయడం కానీ లేదు దీన్ని జీన్స్ని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసే అంశాన్ని గురించి కూడా డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. సో లెట్స్ సీ వాట్ విల్ హ్యాపన్ ఇన్ ద ఫ్యూచర్, బట్ యాజ్ ఆఫ్ నో దట్స్ వాట్ క్రయోలా క్యాటిల్ ఈస్ ఆల్ అబౌట్. అండ్ నౌ లెట్స్ టాక్ అబౌట్ సంథింగ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ రికార్డుల మీద రికార్డులు తిరగరాస్తూ ఉంది, ఏదో ఒక కొత్త చరిత్ర లిఖిస్తూనే ఉంది. అలానే ఇంకొక కొత్త చరిత్ర లిఖించడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తుంది. అండ్ దట్ ఈస్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ ప్రతుష్. ప్రతుష్ బేసిక్ ఒక పర్సన్ పేరు లాగా ఉంది, బట్ ఇట్ యాక్చువల్లీ హ్యాస్ అన్ అబ్రివేషన్ టు ఇట్. probing reionization of the universe using signal from hydrogen. దీనిని ఇన్ షార్ట్ వాళ్ళు ప్రతుష్ అని పిలుస్తున్నారు. సో ప్రతుష్ సంబంధించి మనం జాగ్రత్తగా గమనిస్తే ఇట్ ఈస్ అ ఫ్యూచర్ రేడియోమీటర్ టు బీ సైటెడ్ ఆన్ ద మూన్స్ ఫార్ సైడ్ దట్ విల్ రివీల్ ద కాస్మిక్ డాన్ ఆఫ్ అవర్ యూనివర్స్. ఈ విశ్వం మహావిస్ఫోటనం ద్వారా ఏర్పడింది, బిగ్ బ్యాంగ్ ద్వారా ఏర్పడింది మనం అందరం బిలీవ్ చేస్తాము. సో ఆ బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడు ఏదైతే ఆ కాస్మిక్ డాన్ అంటే ఒక్కసారిగా ఉన్నటువంటి వెలుతురు ఏదైతే వచ్చిందో ఆ పర్టికులర్ టైం పీరియడ్లో యూనివర్స్ యొక్క కలర్ ఏమై ఉంటుంది, అప్పుడప్పుడే ఏర్పడిన నక్షత్రాల పరిస్థితి ఏంటి, వీటన్నిటిని ఐడెంటిఫై చేయడానికి ఒక రేడియోమీటర్ని మూన్కి అవతల వైపున పెట్టాలి అని అనుకుంటున్నారు. ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే చాలామందికి ఇప్పటికీ కూడా తెలియని ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే మనం ఎప్పుడూ కూడా చంద్రుడి యొక్క ఒకవైపే చూస్తున్నాము, చంద్రుడి యొక్క రెండో వైపు చూడట్లేదు. అండ్ మనం చూడలేము కూడా. వీఆర్ నాట్ ఏబుల్ టు సీ ద అదర్ సైడ్ ఆర్ రాదర్ వీ కెన్ సీ ద సెకండ్ సైడ్ ఆఫ్ ద మూన్. ఎందుకు అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా నుంచున్నాను, నేను ఇలా తిరిగేటప్పుడు ఇలా కనిపిస్తారు కదా మీరు నా బ్యాక్ చూసేది, కానీ చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు కదా, అలానే చంద్రుడు తన చుట్టూ కూడా తాను తిరుగుతున్నాడు. సో ఇది భూమి అనుకుంటే చంద్రుడు ఇలా తిరుగుతూ ఇలా భూమి చుట్టూ తిరుగుతున్నాడు. సో తన సెకండ్ సైడ్ వచ్చేసరికి ఒక కంప్లీట్ రెవల్యూషన్ అరౌండ్ ద ఎర్త్ అయిపోతుంది. సో అందుకనే మనకి చంద్రుడు అలా తిరుగుతున్నా సరే మనకి ఎప్పుడు కూడా సెకండ్ సైడ్ కనిపించదు. దట్ ఈస్ ద పాయింట్. ఎందుకు? రొటేషన్కి రెవల్యూషన్కి ఆల్మోస్ట్ సేమ్ టైం పడుతుంది కాబట్టి. దాట్స్ ద పాయింట్. సో నో బికాస్ ఆఫ్ దిస్ చంద్రుడికి అవతల వైపుల ఉండి ఈ విశ్వం ఏ విధంగా ఆవిర్భవించుంటుందని తెలుసుకోవడానికే ఈ రేడియోమీటర్ ఉన్న ఈ ప్రతుష్ని ఉపయోగిస్తున్నారు ఇస్రో. ఇట్ ఈస్ బీయింగ్ బిల్ట్ బై ద రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇన్ బెంగళూరు ఇన్ కొలాబరేషన్ విత్ ఇస్రో. సో ఇస్రోతో పాటు ఈ రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా ఇందులో కొలాబరేట్ అవుతుంది. ప్రతుష్ విల్ డిటెక్ట్ ద ఫస్ట్ స్టార్స్ ఫార్మ్డ్ ఇన్ అవర్ యూనివర్స్. సో ఈ విశ్వం ఏర్పాటైనప్పుడు బిగ్ బ్యాంగ్ తర్వాత ఏవైతే మొట్టమొదటిగా నక్షత్రాలు ఏర్పడ్డాయో అవి ఏ విధంగా ఏర్పడి ఉంటాయి, అలానే వాటి యొక్క కలర్ ఏమై ఉంటుంది, లేదు కాస్మిక్ డాన్. కాస్మిక్ డాన్ అంటే ఏంటి? ఇప్పుడు ఉదాహరణకి మీరు పొద్దున్న చూస్తే కనుక సూర్యుడి కాంతి కలరు మధ్యాహ్నం అయ్యేసరికి అదే సూర్యుడి కాంతి యొక్క కలర్ వేరేలా ఉంటుంది. అలానే ఈ విశ్వం ఏర్పాటు అయినప్పుడు ఏవైతే నక్షత్రాలు ఉన్నాయో అవి ఏ విధంగా ఏర్పాటై ఉంటాయి, లేదు ఆ విశ్వం ఏర్పాటు అవుతున్నప్పుడు రంగు ఏ విధంగా ఉంది, ఇవన్నీ ఈ రేడియోమీటర్ ప్రతుష్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ప్రతుష్ విల్ బీ ద పయోనీరింగ్ స్పేస్ టెలిస్కోప్ దట్ విల్ రివీల్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ద హిస్టరీ ఆఫ్ అవర్ ఇన్ఫాంట్ యూనివర్స్ యాజ్ ఇట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఆఫ్టర్ ద బిగ్ బ్యాంగ్. ఈ మహావిస్ఫోటనం జరిగిన తర్వాత ఈ విశ్వం ఈ విధంగా ఏర్పాటవడానికి మధ్యలో జరిగిన పరిణామాలు ఏంటి, ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ ఏంటి అనేది చంద్రుడి అవతల వైపు ఉంటుంది. ఇది సూర్యుడు, ఇది భూమి, ఇది చంద్రుడు, చంద్రుడికి అవతల వైపు. సో దాట్స్ హౌ యూ విల్ బీ ఏబుల్ టు గెట్ టు నో ఇట్. అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బి హిస్టారిక్ థింగ్ బికాస్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం మొట్టమొదటిసారి ఈ విధంగా ఒకటి చేస్తున్నారు. అండ్ ప్రపంచంలో ఉన్న అందరి శాస్త్రవేత్తలు కూడా ఇది జరగాలి అని కోరుకుంటున్నారు. సో లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్ విత్ రిగార్డ్ టు ప్రతుష్. వీ కెన్ ఓన్లీ విష్ ఫర్ వన్ థింగ్, దట్ ఇస్రో బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ దిస్. సో ఇక్కడితో ఇవాళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ముగుస్తుంది. ఐ హోప్ మీరు కొంచెం కొత్త సమాచారాన్ని తెలుసుకున్నారు అనుకుంటున్నాను. I hope you have learned something new. I hope you have got some awareness regarding few things. ఈ అవేర్నెస్ మీరు ఒక్కళ్ళే తెలుసుకోవడం కాదు,
మీరు ఇంకో 10 మందికి షేర్ చేస్తే మీకు ఇంకా బాగా గుర్తుంటుంది, వాళ్ళకి కూడా తెలియని అంశాలు తెలుస్తాయి. అలానే అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్కి మీరు ఫస్ట్ టైం వచ్చినట్టయితే, ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే, ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఇటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా, అలానే ఇన్ జనరల్గా కూడా యాజ్ అ నాలెడ్జ్, యాజ్ అన్ అవేర్నెస్గా ఉపయోగపడే విధంగా మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి అనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. అలానే ఈ వీడియోకి సంబంధించి మీరు ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలన్నా హ్యాపీగా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్. అలానే అప్టేక్ జాబ్స్ యాప్లో ప్రతి ఫుల్ కోర్స్ మీద కూడా ప్రస్తుతం 80% డిస్కౌంట్ ఉంది. సో అందుకు వచ్చిన అవకాశాలు మీరు అందరూ సద్వినియోగం చేసుకుని, మీరు ఏదైతే డ్రీమ్ జాబ్ని క్రాక్ చేయాలనుకుంటున్నారో, అది గ్రూప్ 1 అవ్వచ్చు, గ్రూప్ 2 అవ్వచ్చు, ఏ కోర్స్ అవ్వచ్చు, టెట్, డిఎస్సి, జేఎల్డిఎల్, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, మీ డ్రీమ్ జాబ్ని మీరు క్రాక్ చేయాలనుకుంటున్నారు కాబట్టి మీ ప్రిపరేషన్లో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసి మీతో పాటు మమ్మల్ని కూడా ఒక అడుగు ముందుకు వేసే విధంగా మాకు సాయం చేస్తారని ఆశిస్తూ, విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ది వెరీ బెస్ట్. మళ్ళీ ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి, పక్కన వాళ్ళని కూడా అప్డేట్ చేయండి. అప్పటి వరకు నేను మీ వివేక్. నమస్కారం.